సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం విచారణ జరుపుతోంది. నిన్న సాయంత్రం సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు అసెంబ్లీ సెక్రటరీ. స్పీకర్ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదనడం సరికాదన్నారు. చట్ట ప్రకారమే స్పీకర్ నడుచుకుంటున్నారని కౌంటర్లో పేర్కొన్నారు అసెంబ్లీ సెక్రటరీ. సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం విచారణ జరుపుతోంది. నిన్న సాయంత్రం సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు అసెంబ్లీ సెక్రటరీ. స్పీకర్ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని అంటున్నారు, అది సరైంది కాదని అన్నారు. చట్ట ప్రకారమే స్పీకర్ నడుచుకుంటున్నారని కౌంటర్లో పేర్కొన్నారు అసెంబ్లీ సెక్రటరీ. సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, బీఆర్ఎస్ తరపున ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలా జరుగుతోంది విచారణ? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసులో ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ఈ కేసు విచారణను వింటుంది. ప్రత్యేకంగా చూస్తే అంటే గత విచారణ సందర్భంగా ఏ విధంగానైతే ఈ తెలంగాణ పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రియారిటీగా మొదటి కేసుగా వింటామని చెప్పారు. వాస్తవానికి ఈరోజు 18వ కేసుగా లిస్ట్ అయినప్పటికీ కూడా తొలి కేసుగానే ఈ కేసు విచారణ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే కేసు విచారణ ప్రారంభం అవుతూనే ఏ విధంగానైతే స్పీకర్ తరపున ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ ప్రత్యేకంగా ఒక అఫిడవిట్ ను దాఖలు చేశారు. సో ఆ కౌంటర్ కు సంబంధించినటువంటి అంశాలను ముకుల్ రోహిత్గి కోర్టు ముందు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఖచ్చితంగా పిటిషన్ వేసినటువంటి తమకు ఏదైతే వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలంటూ ఆర్యమా సుందరం, ఎవరైతే బీఆర్ఎస్ తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నటువంటి ఆర్యమా సుందరం తన వాదనలు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొదట ఏ విధంగానైతే అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే మొత్తం ఈ కేసులో 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో ప్రత్యేకంగా ముగ్గురి పైన ఎస్ఎల్పి వేయడం జరిగింది. అంటే గతంలో హైకోర్టులో ఏ విధంగానైతే సింగిల్ బెంచ్ ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఉందో దానికి సంబంధించినటువంటి అంశంలో ఎస్ఎల్పి కోసం పాడి కౌశిక్ రెడ్డి అండ్ బీఆర్ఎస్ లీడర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొదట ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. సో ఈ ఎస్ఎల్పికి సంబంధించినటువంటి కేసులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కనుక పరిశీలిస్తే అటు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు ఉన్నారు. సో ఈ ముగ్గురిలో దానం నాగేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సీట్లో కొనసాగుతున్నారు. తను ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు మిగతా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఆ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసము లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. దానికి సంబంధించి ఏ విధంగానైతే అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పటికి కూడా అంటే ఎప్పుడైతే ఫిర్యాదు చేసినటువంటి తేదీని కూడా ఇక్కడ ప్రస్తావించారు. అంటే 18వ తేదీ మార్చి 2024లో ఫిర్యాదు చేశాము. సో ఇప్పుడు మార్చి దాటింది కూడా అంటే 25వ తేదీకి వచ్చింది. అయినప్పటికీ కూడా
వాళ్ళపై అంటే ఏడాది పూర్తవుతున్నప్పటికీ కూడా వాళ్ళపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు, పైగా వాళ్లకు నోటీసులు కూడా జారీ చేయలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే అటు ముకుల్ రోహిత్గి వాదనలో అంటే ఒకవైపు స్పీకర్కు ఫిర్యాదు చేస్తూనే వెంటనే హైకోర్టుకు వెళ్లారు అనే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ హైకోర్టుకు 5 నెలల సమయం పట్టింది, అప్పటికి కూడా స్పీకర్ ఎటువంటి నోటీసులు వాళ్ళకు జారీ చేయలేదు, పైగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల సంఖ్య పెరుగుతూ వచ్చిందనే విషయాన్ని కూడా కోర్టు ముందు స్పష్టం చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఏ విధంగానైతే ఈ ప్రొసీజర్ జరిగింది, ఎప్పుడు అసెంబ్లీ స్పీకర్కు తొలి ఫిర్యాదు చేశారు మార్చి 18వ తేదీ 2024, ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో మొదట సింగిల్ బెంచ్ ఏ విధంగానైతే 4 వారాల్లోగా వీళ్ళకి సంబంధించినటువంటి విచారణ షెడ్యూల్ ముగించాలని చెప్పి స్పష్టం చేసింది. అయితే అసెంబ్లీ సెక్రటరీ ఆ తర్వాత డివిజన్ బెంచ్కు వెళ్లారు. డివిజన్ బెంచ్ రీజనబుల్ టైం అనే లిమిట్ పెట్టింది, కానీ ఆ రీజనబుల్ టైం అనేది ఏంటో తెలియకపోవడం వల్లే సుప్రీంకోర్టును ఆశ్రయించాము. సో గతంలో ఏ విధంగానైతే అటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం, ఆ తర్వాత దానం నాగేందర్ ఏకంగా మళ్ళీ తను ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా అటు కోర్టు ముందు ఆర్యమా సుందరం తను ఏదైతే తన వాదనలు వినిపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. కానీ ఇప్పటికే స్పీకర్ సైతం తను ఒక కౌంటర్ను దాఖలు చేశారు. ఎందుకంటే గత విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి, దాంతోపాటు ఎవరైతే ఈ పార్టీ ఫిరాయించి పాల్పడ్డారో ఆ 10 మందికి కూడా నోటీసులు జారీ చేశారు హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా. సో వాటన్నిటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ ప్రస్తావన తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఆ స్పీకర్ తరపున అసెంబ్లీ సెక్రటరీ ఒక కౌంటర్ను దాఖలు చేశారు. ఆ కౌంటర్లో మాత్రం స్పీకరే దీని విచారణ జరుపుతారు. ఖచ్చితంగా ఏదైతే అనర్హతకు సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారమే స్పీకర్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. సో సుప్రీంకోర్టు కోర్టులు అంటే స్పీకర్ను ఆదేశించాల్సినటువంటి అవసరం లేదు, పైగా ఆలస్యం చేస్తున్నటువంటి వాదనల్లో నిజం లేదు, ప్రొసీజర్ను మొత్తం కూడా స్పీకర్ ఫాలో అవుతున్నారనే విషయాన్ని వాళ్ళ కౌంటర్లో సబ్జెక్టుగా దాఖలు చేశారు. సో దానికి సంబంధించి వాదనలు అయితే కొనసాగుతున్నాయి. సో ఇప్పుడు ఈ ప్రియారిటీగా తీసుకున్నటువంటి కేసును ఇప్పుడు ప్రారంభమైనప్పటి నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు ఇదే కేసు విచారణ జరుగుతుందని చెప్పి కూడా జస్టిస్ బిఆర్ గవాయి చెప్పారు. అయితే గతంలో ఏ విధంగానైతే స్పీకర్ తరపున ఆ వాదనలు వినిపిస్తున్నటువంటి ముకుల్ రోహిత్గిని ప్రశ్నించినటువంటి క్రమంలో ఆ రీజనబుల్ టైం అంటే ఏంటి అనే విషయం పైన గతంలో ప్రశ్నించారు. ఇప్పుడు కూడా ఎప్పటిలోగా ఈ స్పీకర్ అంటే నోటీసులు ఇవ్వడానికి ఎందుకు సమయం పట్టింది, ఎందుకు నోటీసులు ఇవ్వలేకపోయారు అనే విషయాన్ని కూడా ప్రశ్నించారు. సో కోర్టు సైతం ఏడాది పూర్తయిందనే విషయాన్ని వాళ్ళు గ్రహించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో కోర్టు బిఆర్ గవాయి కూడా అన్నారు, ఏ విధంగానైతే మార్చిలో అంటే గత ఏడాది మార్చిలో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకపోవడం అంటే ఖచ్చితంగా ఫిర్యాదు చేసి ఏడాది పూర్తయింది అనే విషయం పైన ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది. సో 1 గంట వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్యమా సుందరం తన వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. ఏ విధంగానైతే ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించడం, ఆ తర్వాత జరిగినటువంటి ప్రొసీజర్ను మొత్తం కూడా వినిపిస్తూనే గతంలో ఏ విధంగానైతే ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు పాల్పడినటువంటి సందర్భంలో కోర్టునిచ్చినటువంటి తీర్పులను కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు.